హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు ఒక సింపుల్ రెసిపీ అండి, డబుల్ కా మీఠా. ఆయిల్ లేకుండా, డీప్ ఫ్రై లేకుండా హ్యాపీగా తినడానికి, మంచిగా పిల్లలు ఇష్టంగా తినడానికి ప్రిపేర్ చేస్తున్నాను. షుగరు ఒక 2 కప్స్ షుగరు, అందులోకి 1/2 లీటర్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఇంకోవైపు ఒక 1/2 లీటర్ పాలను కూడా బాగా మరిగించి పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ సిరప్ మరుగుతూ ఉంటే కొంచెం ఫుడ్ కలరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం కలర్ కోసం వేసాను అంతే. కొంచెం ఇది మరిగించుకోవాలి, బాగా పాకం కూడా అవసరం లేదు. జస్ట్ గులాబ్ జామ్కి అయితే ఎట్లా ఉడికిస్తామో అంత ఉడికిస్తే సరిపోతుంది. దానిలోకి ఇలాచి కచ్చపచ్చగా దంచుకొని ఇలాచి పొడి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక దోసల ప్యాన్ తీసుకొని నెయ్యి లేదా బటర్, నేనైతే నెయ్యి తీసుకుంటున్నాను. నెయ్యి కూడా లైట్గా అట్లా అప్లై చేసేసుకొని బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. బ్రెడ్ ప్యాకెట్లోని పీసెస్ అన్నీ 4 పీసులు పెట్టుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కవైపుగానే ఉంచితే మాడిపోతాయి, టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది. మాడిపోవద్దు, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే, ఈరోజు మా అత్తగారింటికి వెళ్తున్నాము. మా బావ వాళ్ళ కూతురు డెలివరీ అయిందండి, అందుకని చూద్దామని వెళ్తున్నాము. పెద్ద కూతురికి 2 కొడుకులండి. ఆ పిల్లల కోసము ఈ స్వీట్ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. స్వీట్ అంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు కదా. బ్రెడ్ తీసుకొని చేద్దాము అని గబా చేస్తున్నాను. వెళ్ళడానికి రెడీ అవుతున్నాను, బట్టలన్నీ సర్దుకున్నాను. ఇంకా ఇది ఒక్కటి చేద్దాము, చేసి పిల్లలకు తీసుకెళ్దామని అయితే చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం పీసులన్నీ, ఒక్క బ్రెడ్ పీసు, 2 కప్పుల షుగరు, 1/2 లీటర్ వాటరు, 1/2 లీటరు పాలు, అంతే అండి. నా దగ్గర ఉన్న ఐటమ్స్తో గబా చేసేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అయితే లేవు, అయిపోయినాయి, వేయలేదు. వేరే ఉన్నాయి కానీ అవి నాకు నచ్చలేదు ఆ డ్రై ఫ్రూట్స్, కాబట్టి అవి వేయలేదు. ఇది అయితే చేస్తున్నాను. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. టేస్ట్ నేను తిన్నాను, మా వారు కూడా తిన్నారు. ఇంకా మా బాబుకి అయితే పక్కన పెట్టాను, బాక్స్లో సర్ది పెట్టుకున్నాను పిల్లలకు తీసుకెళ్ళడానికి. అన్నీ ఇలాగే వేయించి పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ సిరప్ని వడగొడుతున్నాను, ఎందుకంటే ఇందాక నేను కొంచెం కచ్చపచ్చగా దంచేసినాను, టైం అవుతుందని. కొంచెం పొట్టు ఉంది కదా, ఆ పొట్టు బాగుండదు తింటే అని అదొకటి వడగట్టి పక్కన పెట్టేసుకున్నాను. తీసుకెళ్ళే బాక్స్లోనే వడగట్టి పెట్టాను, ఎందుకంటే మళ్ళీ వేరే గిన్నెలో ఎందుకనేసి అదే బాక్స్లో వడగట్టి పెట్టుకున్నాను. వేడిగా అయిన పాలని ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసుల మీద అన్ని పీసులు తడిసేలాగా మొత్తం వాటి మీద పోసేసుకున్నాను. బాగా స్వీట్ ఉంటే తినలేం కదా, కొంచెం పాలతోని బ్రెడ్ పీసులు మెత్తబడిపోతే మనకు కొంచెం చక్కెర రసంలో కూడా కొంచెం మెత్తబడిపోతాయి. అట్లా అని నేను కొంచెం పాలైతే వేడి పాలు తీసుకొని కలుపుతున్నాను. బాగుంటుంది టేస్ట్. నేను ఎప్పుడైనా ఇదే విధంగా చేస్తాను, ఇప్పుడు కూడా అట్లానే చేస్తున్నాను. అన్నీ తడిసినాయి కదండి పీసులు, వాటిని ఇందాక మనం వడగట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దానిలోకి ఆ పీసులన్నీ వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా మెత్తగా కాకుండా కొంచెం ముక్కల్లాగా మనకు పీసులు ఉంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని నేను ఎక్కువగా కలపను, కొంచెం పీసులాగా ఉండేలాగానే కలిపి పెట్టుకుంటున్నాను. చూసారు కదా, అన్నీ కూడా ఇదే విధంగా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరు చేసే ఉంటారు, కానీ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. సపోర్ట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.